హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుంటే నేను కూడా బాగుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ యొక్క సపోర్టే ఇన్ని వీడియోస్ నేను చేయడానికి ఒక ఇన్స్పిరేషన్గా అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని ఒక 6 స్టాక్స్ని తీసుకున్నాను. నేను నిన్న చెప్పేటువంటి స్టాక్స్ని ఆల్రెడీ అనాలిసిస్ చేసి చెప్పాను. దాంట్లో ఆ స్టాక్స్ నేను చెప్పిన విధంగా 6 స్టాక్స్లో 4 స్టాక్స్ చెప్పిన విధంగా ట్రేడ్ అయినాయి. మిగతా స్టాక్స్ అనేటువంటివి అసలు బ్రేక్అవుటే కాకుండా అక్కడ కన్సాలిడేషన్ జరిగింది. ఓకేనా? అందువల్ల అవి ఆ విధంగా ట్రేడింగ్ అనేది ఆ విధంగా వాటిలో జరిగింది. కాబట్టి వాటిని మీరు జాగ్రత్తగా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి. రీసెంట్ వీడియోలో నిన్న చెప్పిన స్టాక్స్ అనేటువంటివి నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయ్యాయా లేదా అన్న విషయాన్ని మీరు అక్కడ చూసి అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయండి. ఓకేనా? మొట్టమొదటిగా ఎన్టీపీసీ ఫ్రంట్ లైన్ స్టాక్సే తీసుకున్నాను. ఎన్టీపీసీ స్టాక్ తీసుకున్నాను. చూడండి, ఈ ఎన్టీపీసీ స్టాక్ విషయానికి వస్తే చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఒక రెసిస్టెన్స్ జోన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ చూడి 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 5, 6. ఫ్రెండ్స్, నేను ఇది ఎందుకు డ్రా చేశానంటే, నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ రేపటి దినాన్ని ఈ స్టాక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్ చేస్తే, పెద్ద క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేయాలా అంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేయాలా, పెద్దగా ఉండాలా. ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా ఉండాలా. ఇలా పెద్ద క్యాండిల్ అయి ఉండాలా. అప్పుడు ఇది కానీ ఇది బ్రేక్ చేసిందంటే, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో కానీ ఇది పెద్ద క్యాండిల్తో కానీ బ్రేక్అవుట్ చేసిందంటే, రేపు మార్కెట్ ఎన్టీపీసీ వరకు ఇదిగో ఇలా వచ్చి మరలా కూడా కన్సాలిడేషన్ జరిగి ఇలా పైకి పోతుంది. రేపటికి దీన్ని ఇంట్రాడే లెక్క కూడా చేసుకోవచ్చు. లేదు, రేపటికి ఏ విధంగా ఓపెన్ అవ్వచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా సెల్ ఎంట్రీ పెట్టుకొని 7 దాకా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చిన్న క్యాండిల్ పెట్టి ట్రేడ్ అయిందంటే మాత్రం బ్రేక్అవుట్ కాకుండా ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ కావాలా. ఇక్కడెక్కడ అయితే మాత్రం ఖచ్చితంగా కిందకు వస్తుంది. మంచి ఇంట్రాడే పర్పస్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, మీరు కొన్ని సందర్భాలు, ఇంకొక సందర్భం కూడా ఉంది. చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్ పడినట్టే పడి మళ్ళీ ఒకేసారి పెద్ద బుల్లిష్ క్యాండిల్, బీరిష్ క్యాండిల్ పడుద్ది. అటువంటప్పుడు కిందకి ట్రేడ్ చేసుకోండి. దీని లోపలికి వచ్చేసినప్పుడు ట్రేడ్ చేసుకోండి. దాన్ని బుల్లెట్ అంటారు. నేను దీన్ని పెట్టిన పేరు ఏంటంటే బియరిష్ ఎంగిల్ఫింగ్. కానీ బియరిష్ ఎంగిల్ పర్ఫెక్ట్గా బుల్లెట్ మాదిరిగా ఎంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడుతుందో అదే విధంగా నెక్స్ట్లోనే అంత స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ పడుద్ది. అటువంటప్పుడు మనము దీన్ని ఎగ్జిట్ చేయడం అనేటువంటిది మంచిది. సెల్లింగ్కి వెళ్ళినా కూడా పర్వాలేదు ఈ స్టాక్ వరకు వస్తే. ఓకేనా? ఇప్పుడు ఎంట్రీ పాయింట్ చెప్తాను. చూడండి, ఎంట్రీ పాయింట్ ఇది, తర్వాత స్టాప్ లాస్ ఇది. ఓకేనా? టార్గెట్ అయితే ఇది టార్గెట్. ఓకేనా ఫ్రెండ్స్? కిందకి మాత్రం ఇది టార్గెట్. ఎంట్రీ పాయింట్ చూసుకుంటే ఇది ఎంట్రీ పాయింట్. ఓకేనా? స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయాలి. అది ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అనాలిసిస్, స్టాక్ అనాలిసిస్. తర్వాత టాటా స్టీల్కి వెళ్దాం. చూడండి, మన టాటా స్టీల్ అనేటువంటి స్టాక్ అనేటువంటిది ఎలా ఉందో చూస్తే, మీరు ఇది కూడా ఒక స్ట్రాంగ్ ఒక రెసిస్టెన్స్ జోన్ని ఇది సపోర్ట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒకసారి ఓకేనా? సో 3 టైమ్స్ ఇది రెసిస్టెన్స్ జోన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్?
ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీరు బంగారం పండినట్టే. దొరికితే మాత్రం రేపు బ్రేక్అవుట్ చేసి హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందంటే మీరు 100% కూడా ఎంట్రీ తీసేసుకోండి. ఆ 15 మినిట్స్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకోండి. అద్భుతంగా మీరు ప్రాఫిట్ పొందుకుంటారు. స్టాప్ లాస్ మాత్రం దీనికి లోపలికి పెట్టండి. అర్థమవుతుందా? సో టార్గెట్ మాత్రం దీనికి టార్గెట్గా పెట్టుకోండి. అర్థమవుతుందా? ఒకవేళ కానీ అసలుకి బయింగ్ రాకపోయింది అనుకోండి, సెల్లింగ్ కూడా ఆపర్చునిటీయే. సెల్లింగ్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఎలా అంటే ఇక్కడ కూడా ఇక్కడే చూడండి, ఇక్కడే చిన్న క్యాండిల్ తోటి చిన్న క్యాండిల్తో ఇక్కడెక్కడే కన్సాలిడేషన్ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా కిందకు వస్తుంది. అప్పుడు మనం సెల్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు, సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, 15 మినిట్స్ క్యాండిల్ లోపల అంటే పైన కింద సెల్లింగ్ చేసుకుంటే మాత్రం 15 మినిట్స్ లో కింద ట్రేడ్ చేయండి. అదే బుల్లిష్ క్యాండిల్ అనుకోండి, బై చేద్దామని ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసినప్పుడు మాత్రము 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హైని పైన ఎంట్రీ తీసుకోండి. ఓకేనా? తర్వాత క్యాపసైట్ ఇన్ఫ్రాప్రో అనేటువంటి ఈ స్టాక్ కూడా చూద్దాం. మనము ఈ స్టాక్ను అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ కూడా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. సేమ్ డిటో అంతే. పైకి బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం పైకి ఇలా ట్రేడ్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇది టార్గెట్. అది 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన మీరు ఎంట్రీ తీసుకోవాలా. ఒకవేళ ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ ఏంటంటే మాత్రం కిందకి ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. టార్గెట్ అనేటువంటి ఇది అవుతుంది. మీరు ఇంట్రాడే కూడా చేసుకోవచ్చు. ఓకేనా? కిందకి ట్రేడ్ చేస్తే 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కింద ట్రేడ్ చేయండి. పైకి ట్రేడ్ చేసేటప్పుడు 15 మినిట్స్ యొక్క హై పైన ట్రేడ్ చేయండి. తర్వాత ఏయూ బ్యాంక్ చూస్తే సేమ్ అదే. ఇది కూడా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. మన వ్యూవర్స్ అందరికి కూడా తెలుసు హెడ్ అండ్ షోల్డర్ అంటే ఏంటి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అంటే మన వ్యూవర్స్ అందరూ కూడా తెలుసు. చూసారా? ఇది రేపు కానీ ఇది బ్రేక్అవుట్ చేసిందంటే దీనిపైన హెవీ క్యాండిల్ ట్రేడ్ అయితే మాత్రం ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, అది టార్గెట్ అవుతుంది. ఇక్కడే కన్సాలిడేషన్ అయిందనుకోండి, బ్రేక్అవుట్ కాకుండా, అప్పుడు ఇది కిందకి వస్తుంది. ఓకేనా? కిందకి ట్రేడ్ అవుతుంది. అప్పుడు ఇది టార్గెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత చూడు, పైన హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయిందంటే పైనకి మాత్రము 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై ప్రైనే మీరు బై చేయండి. కిందకి మాత్రం చిన్న క్యాండిల్స్తో కన్సాలిడేషన్ జరిగిందంటే ఆ ట్రెండ్ లైన్ దాటకుండా, ఈ ట్రెండ్ లైన్ దాటకుండా ట్రేడ్ అయిందంటే మాత్రం కిందకి సెల్ చేయండి. మంచి ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదే కాకుండా మన ఛానల్లో రేపటికి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాము. సో మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ చెప్తున్నాము. తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ చెప్తున్నాము. తర్వాత రేపటికి ఇంట్రాడే స్టాక్స్ ఇట్లాంటి వీడియోస్ చెప్తున్నాము. స్టాక్ మార్కెట్లోకి మేము మొట్టమొదటిగా వచ్చాము. అసలుకి మాకు ట్రేడింగ్ చేయడం అసలుకి అర్థం కావట్లేదు, బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి మేము డబ్బులు పోగొట్టుకున్నాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, 2 నెంబర్స్ ఇస్తాను. ఆ 2 నెంబర్స్కి కాల్ చేయండి. ఖచ్చితంగా 24 అవర్స్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తే దీని ఎంట్రీ తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇది హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయకపోయినా కన్సాలిడేషన్ అయిందంటే మాత్రం కిందకు వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇది వన్ టార్గెట్ పాయింట్. ఓకేనా? ఇది తర్వాత ర్యాలీస్ అనే స్టాక్ చూద్దాం.
ఇక్కడ చూడండి, ఈ స్టాక్ను మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ సపోర్ట్ చేయలేదు, కానీ ఇది రేపొద్దున మీరు గమనిస్తే ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటే ఇక్కడ నుంచి ఈడ దాకా వచ్చి మరలా కిందకి రావచ్చు. అసలు కొట్టడం పైకి కూడా కొట్టేయచ్చు, చెప్పలేము. రకరకాలుగా ట్రేడ్ అవ్వచ్చు. అది బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము మంచిగా మూమెంట్ వస్తుంది. 50 మినిట్స్ క్యాండిల్ పైన మెత్తు మాత్రం ట్రేడ్ చేయండి. ఒకవేళ కానీ ఇక్కడ ఈడ దాకా వచ్చి ఇక్కడెక్కడ కన్సాలిడేషన్ జరిగిందంటే మళ్ళీ కిందకు వస్తుంది. అప్పుడు ఇది టార్గెట్ అవుతుంది. 50 మినిట్స్ క్యాండిల్ యొక్క లో కింద మీరు ఎంట్రీ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఈ 6 స్టాక్స్ని అనాలిసిస్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.